అందులో చెప్పలేం. వీఆర్ బ్లెస్సడ్ పీపుల్. ఒకవేళ మనకు ఈ లోకములో మంచి ధనము, లేకపోతే ఇళ్ళు, లేదా సంపద, జ్ఞానము, మరి లేకపోతే మంచి ఉద్యోగం ఇక్కడ ఉండకపోవచ్చేమో, కానీ ఆ మహాదేవుని కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అది గొప్ప భాగ్యం. ఈ లోకములో ఈ దేనిని అడిగినా ఆ దేవునితో పోల్చడానికి ఏది సరికాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ అటువంటి మహాదేవుని మనం కలిగి ఉండి ఆరాధించడానికి మనం నశించిపోట ఇష్టము కాక, మరి ఇలాంటి దైవ సేవకులు సాయి గారి, నిర్మల గారిని ఏర్పాటు చేసుకొని సంఘాన్ని ఎంత భారమైనప్పటికీ కూడా వారు నడిపిస్తున్నారు అంటే మరి ఇది గొప్ప సంగతి కదండి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏమిచ్చినా మనము ఆయన రుణాన్ని తీర్చుకోలేము. దేవునికి స్తోత్రం అండి. అందుకని నేను అంటాను, సంఘములో కొరత అన్నది రాకూడదు. దేవుడు మనల్ని ప్రేమించి ఆయన రక్తాన్ని ఇచ్చి ఆయన కుమారుని ఇచ్చినప్పుడు సంఘములు ఎందుకు కొరత వస్తుంది? రాకూడదు. ప్రతిదానికి నేను ముందుగా ఉంటానని చెప్పి వచ్చేవారు ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మరి మీకు జరగబోయే మరి వార్షికోత్సవ సందర్భాలు ఏంటి ఏదైనప్పటికీ కూడా మరి దేవాది దేవుడు అద్భుతమైన రీతిలో జరిగించేలాగా ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ వంతు ఇవ్వాలి. దావీదులో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన ఇవ్వటంలో గొప్పవాడంట. దేవునికి స్తోత్రం. మందిర నిర్మాణంలో ఆయన ఇవ్వటంలో ఎలాంటి వాడంట? గొప్పవాడు. మనం కూడా అలాగే వారు ఉండాలి. మరి ఈ సమయంలో మరి దేవుని వాక్యాన్ని కొంచెం సేపు ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 2వ దశలోనికైన రాసిన పత్రికల అపోస్తలుడైన పౌలు వచనాన్ని మొదటి దశలో సంతోషముండు, ఎడతెగక ప్రార్థన చేయడి. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యవాహన వెళ్దాం. మహాపరిశుద్ధుడా, జయమ కలిగిన తండ్రి, నీకు స్తుతి చెల్లిస్తున్నా. ఈ మంచి సమయంలో ప్రభువా, మరి నాయన నీ కుమారుడు సాయిని, నిర్మల ప్రేమించి వారికి అనుగ్రహించిన ఈ పై సంఘములో ఈ దినం జూలై మాసం 27వ తారీఖు ఈ పునరుద్ధాన దినంలో వారితో కలిసి నాయన ఇంతవరకు చక్కగా పాటల ద్వారా, సాక్ష్యాల ద్వారా, అలాగే నాయన ప్రభువా ఆరాధనలో, స్తుతి ఆరాధన ద్వారా మీరు మహిమ పొందారు ప్రభువా. ఇప్పుడు ప్రభువా వాక్య భాగంలోకి వెళుతుండగా నాయన నీ సన్నిధి కాంతి, నీ ప్రసన్నత, నీ తోడుని మాతో ఉంచండి. అల్పుడు నన్ను నిలబెట్టుకుని ప్రభువా నాకు శక్తినిచ్చి బలం ఇవ్వండి నాయనా ప్రభువా. మరి వాక్యము ద్వారా మా హృదయాలు తెరవబడడానికి ప్రభువా సహాయము దయచేయమని, వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రేమల వారు, అపోస్తలుడైన పౌలు దశలోని సంఘానికి రాస్తున్న మాటలు. ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఒక్క మాట నేను జ్ఞాపకం చేసి మీ ముందును నేను నా ప్రసంగాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. ఇక్కడ ఆఖరి మాట అండి, ఎడతెగక ప్రార్థన చేయడి. ఎడతెగక ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. సంఘానికి దేవుడు లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించి ఇచ్చిన మాట, ఎడతెగక ప్రార్థన చేయాలి. ప్రార్థన కనుక చల్లారిపోతే ప్రియమైనవారా పాత స్వభావం మనకు వచ్చేస్తుంది. ప్రార్థన కనుక చల్లారిపోయింది అనుకోండి, పాత స్వభావం మనకు వచ్చేస్తుంది. అంటే ప్రార్థన ఎడతెగక చేసినప్పుడే యేసు ప్రభువారు మనల్ని ఏ విధంగా ఆయన రక్తము ద్వారా రక్షించి పరిశుద్ధులుగా మనల్ని ఉంచాడు, ఆ పరిశుద్ధతను మనం పోగొట్టుకునే వారం ఉంటాం. అందుకే ఏం చేయాలన్నమాట? ఎడతెగక ప్రార్థన చేయాలి. ఒకసారి యేసు ప్రభువారు గెత్సేమనే తోటలో ఆఖరి మరి ఆయన అప్పగించే రాత్రి సమయంలో గెత్సేమనే తోటలోకి వెళ్ళారు. 26
మనకు కనబడుతుంది. మత్తయి చదవద్దులండి, సమయం సరిపోదు కాబట్టి. అక్కడ ఆయన వెళ్ళిన తర్వాత అక్కడ గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయన శిష్యులు 2 గుంపులుగా ఉంచారు. 2 గుంపులు ఉంచి ఆయన కొంత దూరం వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రార్థన చేయండి, మీరు శోధనలోకి ప్రవేశించకుండాలంటే ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నప్పుడు అక్కడ ప్రార్థన చేసినప్పుడు ఆయన 2 సార్లు వచ్చారు. మొదటిసారి వచ్చినప్పుడు కొనికి నిద్రిస్తున్నారు, రెండోసారి వచ్చినప్పుడు నిద్రిస్తున్నారు. ఆయన అన్నాడు, మీరు నిద్రిస్తున్నారు, శోధనలోకి ప్రవేశించుకుని ప్రార్థన చేయండి అంటే వారు ప్రార్థన చేయలేకపోయారు. అప్పుడు ఆఖరికి వచ్చి సమయం అయిపోయింది కాబట్టి మీరు లేవండి అని చెప్పినప్పుడు అంతలోని ఇస్కరియోతు యూద ఆ యొక్క శతాధిపతులను, సేనలను తీసుకుని వచ్చి ఆయన అప్పగించాడు. అప్పగించిన సమయంలో పేతురు ఏం చేశాడంటే ఆ ప్రధాన యాజకుని, ఆ దాసుని యొక్క చెవిని ఏం చేశాడు? నరికేశాడు. నరికేసిన తర్వాత ఇప్పుడు యేసు ప్రభువు వారు అన్నారు, మరి కత్తి పట్టుకున్నవాడు కత్తి ద్వారానే నశిస్తానని చెప్పేసి. ప్రియమైన వారా, అప్పుడు అక్కడ ఆ శిష్యులందరూ కూడా ఆయన పట్టుకున్నప్పుడు వీళ్ళందరూ కూడా ఏమైపోయారు? పారిపోయారు. అక్కడి నుంచి పారిపోయారు. దీని ఉద్దేశం ఏంటంటే వారు ప్రార్థనని ఎడతెగక చేయలేని కారణాన వారు అక్కడి నుంచి ఏమైపోయారు? పారిపోయారు. అవును ప్రియమైన, మనకు శ్రమల్లో, బాధల్లో ప్రియమైన వల్ల మనము నిలబడాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన ఎడతెగక, కొంచెం సేపు కాదు, ఎడతెగక చేయాలి. వారు పారిపోయారు. అందుకే పాత స్వభావము ఎవరికి వచ్చేసింది? పేతురికి వచ్చేసింది. కత్తి ద్వారా ఆ యొక్క దాసుని, ఆ సైనికుని దాసుని ఏం చేశాడు? ఆ చెవిని నరికేసి. ఆ పాత స్వభావము ఎందుకు వచ్చేసిందంటే ఆయనలో ఏమీ లేదు, ప్రార్థన లేదు. ఎడతెగక ప్రార్థన చేస్తే మనము శక్తి కలిగిన వారం. యేసయ్య నామములో ఏముంది? శక్తి ఉంది. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అటువంటిది శక్తి కలిగిన నామం ఈ లోకంలో ఎవ్వరికీ కూడా లేదు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కాబట్టి ఆయన పారిపోయారు అక్కడ. అదే చూసినట్లయితే తర్వాత మనం ఆలోచన చేసినట్లయితే అపోస్తలుల కార్యాలు 2:42 చూడగలిగితే, చూడండి ప్రియమైన వారు, అదే వీరపోస్తుల బాధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుటేందును, ప్రార్థన చేయుటేందును ఎడతెగక ఉండేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎడతెగక ఉన్నారంట. ఎడతెగక ఉన్నారు కాబట్టి యేసుప్రభు ఆరోహణం అయిపోయిన తర్వాత వారితో చెప్పారు, మీరు పరిశుద్ధాత్మను పొందుకునే వరకు ఏం చేయమన్నారు? ఎదురు చూడండి, ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు వారు 10 దినాలు ప్రార్థన చేసినప్పుడు మేడగదిలో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు? దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ దిగి వచ్చినప్పుడు వారు ధైర్యముగా ప్రేమిల వర మరి సువార్తను లేకపోతే దేవుని నామాన్ని మహింపరిచినట్లు కనబడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అక్కడ పారిపోలేదు, అక్కడ దేవుని సువార్తను అందించారు. అంత మాత్రమే కాదు, వారు సువార్తను అందిస్తున్న సమయంలో 3,000 మంది ఒకసారి, 5,000 మంది ఒకసారి, అలాగ సంఘము వ్యాప్తి చెందిన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవును ప్రేమ. అక్కడ మనకు కనబడుతుంది ఏంటంటే వారు అలాగా ఆ ప్రధాన యాజకుల ఎదుటను, అక్కడ పరిచయం ఎదుటను, శాస్త్రుల ఎదుటను వారు నిలబడి సువార్తను అందించడానికి ప్రత్యేకముగా వారు ధైర్యము కలిగి ఉండడానికి వారు అనుకున్నారు. ఆ శాస్త్రులు, పరిచయులు, వీరు పామరులు, ఏమీ తెలియదు, వీరికి ఇంత ధైర్యము ఎక్కడి నుంచి వచ్చింది అని అనుకున్నారు. దానికి గల కారణం ఏంటంటే వారు ఎడతెగక ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎడతెగక ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది ప్రియమైన వారా. చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. ప్రార్థన ప్రియమైన వారా, వంగి మోకాళ్ళేసి ప్రార్థన చేసి నీ సమస్య లొంగిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వంగి మోకాళ్ళేసి ప్రార్థన చేస్తే నీ సమస్య ఏమైపోతుంది? లొంగిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేనంటాను, ఎవరైతే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తారో, భక్త సింగ్ గారంట ఎన్ని గంటలైనా సరే ఏం చేసేవాడంట ఆయన?
మోకాళ్ళు ప్రార్థన. అందుకే దరిదాపు 10,000 సంఘాలు కట్టడానికి దేవుడి కృప చూపించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మోకాళ్ళు నీ సంఘము గురించి, నీ కుటుంబము గురించి, నీ వ్యక్తిగత జీవితం గురించి మోకాళ్ళు ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్న ఏం చేసిందండి? దేవుని సన్నిధికి వచ్చి తనకున్న సమస్యను అంతటినీ కూడా ఏదో చేసి భర్త ప్రేమిస్తున్నాడు లేకపోతే వేరే విధముగా ఉన్నప్పటికీ కూడా ఆమె సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరికిందని తెలుసా? దేవుని సన్నిధిలో మోకాళ్ళు ప్రార్థన, కన్నీటి ప్రార్థన. ఏ స్త్రీ అయితే కన్నీటి ప్రార్థన చేస్తుందో ఆ కుటుంబం ఆశీర్వదించబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోకాళ్ళు ప్రార్థన. ఏ గృహంలో ఉండే స్థలంలో నువ్వు మోకాళ్ళు ఉండి ప్రార్థన చేస్తావు, ఆ స్థలము దేవుడు గొప్పగా ఆశీర్వదించేవాడు ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ స్త్రీ అయితే ప్రియమైనవారా గృహములో మోకాళ్ళతో ప్రార్థన చేయదో, కన్నీటితో ప్రార్థన చేయదో, మరి ఆ గృహములో సాతానుడు వెళుతూ ఉంటాడు. సమాధానం ఉండదు. ప్రియమైన వారు అక్కడ వ్యాధులు, బాధ అన్నీ ఉంటాయి. ప్రార్థన చేయండి. మరి ప్రియమైన వారు ఎడతెగక ప్రార్థన చేయాలి. ప్రార్థనలో రెండవది, ప్రార్థన చేరని స్థలం అంటూ ఏది కూడా ఉండదు. చోటు లేదు. ప్రార్థనకి ఎవడు అడ్డు పట్టడానికి వీలు లేదు. ప్రార్థన చేరని చోటు లేదు. ప్రార్థన చేయని కార్యము కూడా లేదు. ప్రార్థన చేస్తే ఏ కార్యం అసాధ్యమైన దానిని సాధ్యము చేయగలిగిన దేవుడు. ఈ లోకంలో ఏదైనా చేయొచ్చేమో కానీ ప్రేమల దానికి జవాబు రాకపోవచ్చేమో కానీ ప్రార్థనకు మాత్రం జవాబు రాకపోదు. మనకి ఇంకా బాగా ప్రార్థనకి జవాబు రావాలంటే కన్నీటి ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంట యేసుప్రభు వారి దగ్గర ఒక ఎమర్జెన్సీ చెప్తారు దైవ సేవకులు అనేక మంది. ఎమర్జెన్సీలు ఎమర్జెన్సీ ప్రార్థన వెంటనే జవాబు రావాలంటే అంట కన్నీటి. ఆయన దగ్గర ఒక ఫోన్ ఉందంట. ఆ ఫోన్ నీ కన్నీరు ప్రతి బొట్టు కూడా ఆయన నెమ్మరికి తాగుతుందంట. వెంటనే ప్రార్థనకి ఏమొస్తుంది? జవాబు వచ్చేస్తుంది. అవును, కన్నీటి ప్రార్థన చేయలేదు ఏది కూడా లేదు. ప్రియమైనవారు, ప్రార్థన చేయడం ద్వారా ప్రియమైనవారా మంచి కార్యాలు, గొప్ప కార్యాలు ప్రారంభము చేయగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన తెగక ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మీ సంఘం ప్రార్థన చేసే సంఘం నాకు తెలుసు. కాబట్టి ప్రార్థన చేయాలి. ప్రియమైన అపోజితైన పౌలు ఈ లోకంలో ఆయన పరిచర్య సమయంలో అనేక శ్రమలు అనుభవించాడు. మరి 2 కొరింథీ 11 అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటుంది. తెలుదులండి, శ్రమలంటే మరి చాలా శ్రమలు అనుభవించాడు. ఆ శ్రమలలో ఆయన నిలబడగలిగాడు అంటే దానికి కారణము ఏంటి అన్నమాట? కారణము ప్రార్థన. అదంటాడు రోమీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 9వ వచనం. ఇప్పుడు ఎలాగైనాను వీలు కలుగునేమో అని నా ప్రార్థన యందు ఎల్లప్పుడు ఆయనను ఏం చేస్తున్నానంట? బ్రతిమాలు కొనుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బ్రతిమాలుకోవాలంట. దేవునికి స్తోత్రం. అంటే అక్కడ ప్రార్థన తెగక ఆయన బ్రతిమాలు కొనుచున్నాను అంటాడు. ఆయన రాసిన ప్రియమైన వార పత్రికలలో మనం చూసినట్లు దాదాపు 14 పత్రికలు రాసినట్లు మనకు కనబడుతుంది కొత్త నిబంధనలో. ఆయన ప్రతి పత్రికలో కూడా ప్రార్థనను గురించి రాయని పత్రిక లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవును ప్రియమైన వార, ప్రార్థన. పిలుపులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో కూడా అంటాడు. చూడండి ప్రియమైన వార, పిలుపులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. చూచి నమ్ముచున్నాను. మీ అందరి నిమిత్తం
హల్లెలూయా. అక్కడ అంటాడు ఎల్లప్పుడూ ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎల్లప్పుడూ ప్రార్థన చేసే అనుభవంలో మనం ఉండాలని ఇక్కడ చెప్తున్నాడు. అంటే అంటాడు దశలోక పత్రిక 2వ అధ్యాయం 2వ పత్రికలో 1వ అధ్యాయం 12వ వచనంలో, అందువలన కృప చొప్పున ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయాలి. ప్రియమైన అందరూ ప్రార్థన చేయాలి. గొప్ప కార్యం. సంఘము వర్ధిల్లాలి అంటే, సంఘ కార్యక్రమాలు జరగాలంటే ప్రార్థన చాలా ముఖ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన 10 మంది పరిచారకులు ఉన్నప్పటికీ ఒక పాటగాడు గొప్పవాడు. అలాగే 100 పాటగాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఒక ప్రసంగికుడు గొప్పవాడు. అదే 100 మంది ప్రసంగులు ఉన్నప్పటికీ కూడా ఒక ప్రార్థనాపరుడు గొప్పవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ తల్లి అయితే ఈ సంఘం గురించి, ఈ కుటుంబం గురించి, ఈ దేశం గురించి ప్రార్థన చేస్తుందో దేవుడు ఆ ప్రార్థన వింటాడు. దేవునికి స్తోత్రం. ఆమె గొప్పవారు. ఎవరైతే ప్రార్థనా పరులుగా ఉంటారో వారు గొప్పవారుగా ప్రేమను. ఎందుకంటే ప్రతి సందర్భంలో కూడా నీవు చేసిన పనిలో, నువ్వు చేసిన ప్రయాణంలో, నువ్వు చేసిన ప్రతి విషయంలో కూడా ప్రార్థనతో ప్రారంభించినప్పుడు గొప్ప కార్యము దేవుడు చేయగలగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలలో నీవు నిలబడాలంటే ప్రార్థనే గొప్పది. అపోస్తలుడైన పౌలు ఎన్ని శ్రమలైనప్పటికీ కూడా ఆయన నిలబడి సేవ చేసి అనేక సంఘాలపల్లో కట్టాడు అంటే అది ప్రార్థన, ఎడతెగక ప్రార్థన. నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేయాలంటే, ఒకవేళ నీవు ఏదైనా పొందుకోవాలంటే ఈ లోకంలో దేని నుండి కూడా నువ్వు పొందుకోలేవు, కానీ ప్రార్థన ద్వారా నీవు పొందుకోగలవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునితో సంబంధము కలిగి ఉండటమే ప్రార్థన. సజీవులుగా ఉండటమే ప్రార్థన. దేవునికి స్తోత్రం. ప్రార్థన లేకపోతే మనం చచ్చిన వారితో సమానం. ఈ లోకంలో దేనికైనా ప్రాముఖ్యతనిస్తాము, కానీ ప్రార్థన వచ్చేటప్పటికి మనము ప్రేమలో ఎందుకు సమయాన్ని ఇవ్వలేము. 5 నిమిషాలు లేచి అలా ప్రార్థన చేసేసుకునే వారముగా ఉండేవారంగా ఉంటాం. కానీ ప్రార్థనకి ఎక్కువ సమయం ఇవ్వాలి. అందుకంటాడు ఎడతెగక ఏం చేయాలంట? ప్రార్థన చేయండి, ఎడతెగక. దేవునికి స్తోత్రం. అలాగే లూకా సువార్త 21వ అధ్యాయము 36వ వచనం చూడండి దయచేసి. కాబట్టి తప్పించుకొని ఎల్లప్పుడూ ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. మనము మనుష్య కుమారుడు ఎదుట శక్తిమంతులుగా, మనము శక్తి కలిగిన వారంగా నిలబడాలి అంటే ఒకనొక దినం రాబోతుంది. ఆయన మరి మధ్యాకాశంలోనికి వస్తాడు. మధ్యాకాశంలో నుండి ఆయన బోర ఊస్తాడు. బోర ఊదినప్పుడు మరి సమాధుల్లో ఉన్న వారందరూ కూడా మరి లేస్తారు, పరిశుద్ధులు. తర్వాత మరి ఆయనలో జీవిస్తున్న మనము, పరిశుద్ధులుగా ఈ లోకంలో జీవిస్తున్న మనము మహిమ శరీరాలతో ఆయనను ఎదుర్కొంటాం. మహిమ శరీరంతో ఆయన ఎదుర్కొన్న వాళ్ళే అంటే నీకు ఏం కావాలి? ప్రార్థన శక్తి కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటలు నేను కాదు, లేకపోతే వేరే వాళ్ళు కాదు, కానీ యేసు ప్రభువు వారే మరి ఈ మాటలు పలికారు. ప్రార్థనా శక్తి కావాలంటే ఈ లోకంలో 3 భయంకరమైనవి, వాటిని మనము ఎదుర్కోవాలి. ఒకటి లోకము, రెండవది సాతాను, మూడవది శరీరము. ఈ 3 కూడా మనల్ని ప్రార్థన చేయకుండా నిలిపేవిగా ఉంటాయి. ఆయన ఎదుట శక్తి కలిగిన వారు ఉండాలంటే ఈ 3ని జయించాలి. శరీరం భయంకరం ఉంది కదండి. శరీరాశలు, శరీర కోరికలు. ప్రేమల వారు నిజంగా యవ్వన కాలంలో
మీరు ఈ విధంగా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తున్నారంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప సంగతి అండి ప్రియమైన యవనస్తులు, యవనరాండ్రులు ఇక్కడ కూర్చొని ఆరాధిస్తున్నారంటే శరీరాన్ని జయించినట్టే లెక్క. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపవాదిని జయించాలి ప్రియమైనవారా. అలాగే ప్రియమైనవారా ఏం చేయాలంటే లోకాన్ని కూడా జయించాలి. లోకము ఎక్కడ ఉందండి? ఇప్పుడు లోకం ఎక్కడుంది? లోకం భయంకరమైన స్థితిలో ఉంది. నేను అనుకుంటాను సొదొమ గొమొరాల కన్నా భయంకరమైన పాపము లోకములో ఏలుతుందండి ప్రియమైన వారు. ఇంకా సొదొమ గొమొర బెస్ట్ ఏమనుకుంటాను. 2000 వచ్చి 2000 కాడ నుంచి భయంకరమైన పాపము లోకములో ఏలుతుందండి. లోకములో ఎక్కడ చూసినా పాపమే, వ్యభిచారం. ఏంటండి? తల్లి కొడుకు వివాహం చేసుకోవటం ఎంత భయంకరం అండి. తల్లి కొడుకు ఏం చేసుకుంటున్నారు? వివాహం. అన్న చెల్లి వివాహం. ఎక్కడ నగ్నంగా ఏ రోడ్లో ఎక్కడికి వెళ్ళినా, ఏ షాపులకు వెళ్ళినా, ఏ షాప్ మాల్కి వెళ్ళినా నగ్నముగా దుస్తులు లేకుండా మరి ప్రేమిల వారు మరి రావడం. ఇవన్నీ మనం ఆలోచన చేసినప్పుడు లోకం పరిస్థితి ఎలాగుందండి? భయంకరంగా ఉంది. ఆడవాళ్ళు వేసుకునే దుస్తులేమో మగవాళ్ళు వేసుకుంటున్నారు, మగవాళ్ళు వేసుకునే దుస్తులు ఆడవాళ్ళు వేసుకుంటారు. ఎంత భయంకరంగా ఉందండి. దేవుని రాకడ బహు సమీపంగా ఉంది. ఆ సమీపకున్న ఆ దేవుని రాకడలో నీవు నిలబడాలంటే ఒకే ఒక ఆయుధం మనకిచ్చాడు దేవుడు, ప్రార్థన ఆయుధం. ఎంతసేపు నీ మోకాళ్ళు మునగలిగి వాడు ఉంటావో అంతసేపు మోకాళ్ళను ప్రార్థన చేయి. గొప్ప కార్యాలు నీ కుటుంబంలో, నీ సంఘములో, నీ వ్యక్తిగత జీవితంలో ప్రియమైనవారా చూసుకోగలవని ఉంటావు. నిర్మల గారు అప్పుడు సమయం అయిపోతుందని నాకు ఇస్తున్నారు. ప్రియమైనవారా చాలా జాగ్రత్తగా ఇంకా నేను 2-3 విషయాలు చెప్పేసి నేను ముగించేస్తాను. ఎందుకంటే సమయం తక్కువగా ఉంది కాబట్టి. నేను ఎన్నో చెప్పగలను మీ ఆశపడి ఉంటాను. ఎందుకంటే నా సహోదరుడు వాళ్ళ నాన్నగారు మేము అప్పుడప్పుడు అక్కడక్కడ పరిచయం కలుసుకుంటూ ఉంటాం సంఘాల్లో. కాబట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను రాలేనేమో అనుకునేది ఆఖరి వారం. రేపు నా ప్రయాణం, వెళ్ళిపోవాలి మేము. రేపు ప్రయాణం ఆఖరి వారం. సమయం లేక నాకు కూడా మరి ఇంత మంచి అవకాశం మీతో ఆరాధించడానికి, స్తుతించడానికి దేవుడు మరి మీ సంఘంలో నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనవారా అటువంటిది వారిగా ఉంటున్నాడు. కాబట్టి దావీదు జీవితంలో ఒక్క విషయాన్ని, 2 విషయాలు నేను చెప్పేసి ముగించేస్తాను. దావీదు జీవితంలో ప్రియమైనవారా ఆ దావీదు ప్రార్థనాపరుడు, స్తుతించేవాడు, వాక్య ధ్యానం ఆయనకి ఎక్కువ. దానిలో ఎక్కువగా ప్రార్థన అంటే ఆయనకి మహా ఇష్టం. ఎందుకంటే కాపరిగా ఉన్న అరణ్యంలో 3 సార్లు ఏం చేశాడంట? ప్రార్థన చేసేవాడిగా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దినానికి 3 సార్లు కాపరిగా ఉన్న సమయంలో. అదే అంటాడు కీర్తన 55 అధ్యాయం 17 వచనం. త్వరగా సాయం. ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్ర పెట్టుకుందును. దేవునికి సరిపోద్దాం. ఆయన నా ప్రార్థన ఎప్పుడండి? ఏ సమయంలో ప్రార్థన చేసేవాడు? కాపరిగా ఉన్నప్పుడు ప్రార్థన చేసేవాడు. అంటే అరణ్యములో ఉన్నప్పుడు ప్రార్థన చేసేవాడు. నన్ను అరణ్యములో ఏ విధంగా ఉంచేశాడు దేవుడు అనుకోలేదు. ఆయనకి ఏం చేశాడంట? ప్రార్థన. ఒకవేళ నిన్ను తక్కువ ఉద్యోగం ఇచ్చాడు అని నువ్వు భయపడవద్దు, కానీ ప్రార్థన చేయి. తర్వాత ఆయన ప్రార్థనలో మార్పు. రాజుగా ఉన్నప్పుడంట ఆయన దినానికి 7 మార్లు ప్రార్థన చేసేవాడు అంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని మార్లు? 7 మార్లు. రాజుగా ఉన్నప్పుడు ఎవరికైనా మనకు ఎక్కువ మంచి ఉద్యోగం వచ్చేసింది అనుకోండి, హై లెవెల్ ఉద్యోగం వచ్చిందని దేవుని సన్నిధికే మానేస్తాడు. ప్రార్థన అది వదిలిపోండి, అది అయిపోయింది. దేవుని సన్నిధికే ఏమయ్యా అంటే నాకు గొప్ప జాబ్ లేనప్పుడు వస్తాడు, వచ్చి దేవుడు ఇస్తే ఏం చేస్తాడు? మానేస్తాడు. కానీ దావీదు అలా చేయలేదండి. దావీదు 7 మార్లు ప్రార్థన చేశాడంట. ఇంకా వృద్ధాప్యం వచ్చేసేటప్పటికి ఆయన ప్రార్థన అంటాడు. 116వ కీర్తన 2వ వచనాన్ని చూడండి దయచేసి.
హల్లెలూయా అంటాడు. నా జీవితకాలం అంతయు కూడా ఏం చేస్తానంటున్నాడండి, ఆయనకు మొర్ర పెడుతూనే ప్రార్థన చేస్తూనే ఉంటానంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుడు ఎక్కలేనంత కొండకు ఆయన్ని హెచ్చించి అంటాడు. 2 సమూయేలు 7:18 చూడండి. అంటాడు, ఏమంటున్నాడు అక్కడ, కూర్చుండి మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను. దేనికి? నా కుటుంబము అంటే హెచ్చించేసి. అందుకంటాడు అయ్యా అంటే అంటాడు, ఇంకా అంటాడు అయ్యా. 61 కీర్తనలో 2 అంటాడు, అయ్యా ఎక్కలేనంత కొండ పైకి నన్ను ఎక్కించు. అంటే ఆయన ఉన్నాడు ఆత్మీయంగా, ప్రార్థనలు ఇంకా ఎక్కించు, స్తుతించటలో ఎక్కించు, వాక్యము చదువుటలో నన్ను హెచ్చించు. దేవునికి స్తోత్రం. ఆ విధంగా ప్రార్థన చేసేవారం ఉండాలి ప్రియమైన వారా. అందుకే ఉన్నతమైన కుటుంబముగా దేవుడు ఆశీర్వదించిన వాడిగా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు లూకాసు సువార్త 18 మాటను చూద్దాం ప్రియమైన వారా. ఉపమానం చెప్పాను, విసుకక ఎడతెగక ప్రార్థన ఏం చేయాలంటున్నారండి? ఎవరు చెప్పారు ఇది? యేసు ప్రభువారు చెప్పారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎడతెగక ప్రార్థన చేయండి. ఎందుకంటే అంత్య దినాల్లో, భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. దేవుని ఎదుట మనం నిలబడాలంటే, పాపములో మనం జీవించకుండా ఉండాలంటే, పాపపు భయంకరమైన ఈ లోకములో మనము ఒక ప్రత్యేకమైన జీవితాన్ని ఆయన రాకడలో ఎత్తబడే వారము ఉండాలంటే ప్రార్థన ఎడతెగక మనం చేయాలి. అదే మనకు ఆయుధం అండి ప్రియమైనవారా. ఈ లోకంలో సాతానుడు మన మీద దాడి చేసినప్పుడు ప్రార్థన చేయాలి ప్రియమైనవారా. ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, దానియేలు ప్రియమైన ప్రార్థనాపరుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన దరిదాపు 20 దినాలు ప్రార్థన చేశాడంటే ఎడతెగక. ఎందుకో తెలుసా అండి? ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆ ధూపం వల్ల ఆయన ప్రార్థనకు దేవుని సన్నిధికి చేరింది. అంటాడు 141 కీర్తన 2 అనుకుంటాను. చూడండి, ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను, సమయం అయిపోతుంది. నా ప్రార్థన ధూపం వలెను, నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మనం చేసే ప్రార్థన ధూపము వలె ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఆయన సన్నిధానానికి వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన వెళ్ళిపోతున్న సమయంలో దానియేలు చేసిన ప్రార్థన వెళ్ళిపోయింది ప్రియమైనవారు. వెళ్ళిపోయిన తర్వాత దానికి జవాబు దేవుడు వెంటనే పంపించేశాడు. కానీ ఆ మధ్యలో సాతానుడు అడ్డుకున్నాడు ఆ ప్రార్థనను. ఆ జవాబును దానియేలుకి రాకుండా చేయాలన్న ఆలోచన సాతానుడు, అపవాది అడ్డుకున్నాడు. అడ్డుకున్న సమయంలో ప్రియమైనవారా, మరి దానియేలు ప్రార్థన ఫలితం వచ్చే వరకు కూడా 20 దినాలు ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు గాబ్రియేలు దూత సాతాను మరి పారగొట్టి ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వగలిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ ప్రార్థన ఒకవేళ సాతానుడు అడ్డుకోవచ్చేమో కానీ ఆ ప్రార్థన ఫలితాన్ని మాత్రం నీవు పొందుకుంటావు. అలాగని మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేస్తున్నాం ఫలితం రావట్లేదని ఆగిపోయేవారు ఉంటాం. కానీ ఆగిపోకూడదు, సాగిపోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సాగిపోండి. ఎటువంటిది సమస్య అయినా సరే, ఎటువంటిదైనా సరే, ప్రార్థన ద్వారా గొప్ప కార్యం నీ జీవితంలో, నీ కుటుంబంలో జరుగుతాయి, నీ సంఘంలో జరుగుతాయి. ప్రార్థన ఆయుధాన్ని కలిగి ఉండండి. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, నేను రోజు ప్రార్థన చేస్తున్నాను, నాకు జవాబు రావటం లేదు, నాకు ఆశీర్వాదాలు రావట్లేదు అనుకోవచ్చు. కానీ అలాగ అనుకోవద్దు. వేచి ఉండు. దేవునికి స్తోత్రం. వేచి ప్రార్థన చేయి. ప్రార్థన ఎడతెగక చేయి.
ప్రార్థనలో చాలా విషయాలు ఉన్నాయి ప్రేమినారా, సమయం లేదు. కాబట్టి ప్రార్థన ఎడదగ చేయండి. అంత్యకాలమున ఉన్నాం, అపాయమైన కాలంలో ఉన్నాం. ఎక్కడ పాపము లోకములోని సంఘాల్లో కూడా భయంకరమైన పాపం వెళుతుందండి. సంఘాల్లో వాక్యము లేదు. ఎవరు గొప్ప, ఎవరి దెబ్బలాట, నన్ను పైకెక్కించు, నేను పైన కూర్చోవాలి. ఇదే సంఘాల్లో గొడవలు. ఇజ్రాయెల్ దేశంలో కూడా అంత్యకాలం. ఎర్రపైని చూశారు, ఎర్రపైని వధించి అక్కడ బూడిదలో కలిపి దానిని అక్కడ ప్రోక్షించిన తర్వాత వారు దేవాలయాన్ని కట్టడానికి మరి సన్నిద్ధం అవుతున్నారు. ఎర్రపై దొరికేసింది. ఇంకా వారు దాన్ని వధించి ఇంకా దేవాలయం ఏ నిమిషములైనా సరే దేవాలయం కడతారు. యేసుప్రభు వారు రాకడ బహు సమీపం. కాబట్టి ప్రార్థన చేద్దాం. గొప్ప కార్యాలు దేవుని ఎదుట నిలబడతాం, ప్రభువును ఎదుర్కొంటాం. అంత మాత్రం ఈ లోకంలో ఉన్నప్పుడు మన కార్యాలు దేవుడు సఫలము చేసేవాడిగా ఉంటాడు. అలాగే ప్రార్థనతో ఉండండి. ఒక్క నిమిషం తల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. ఒక నిర్ణయానికి వద్దాం. యేసు నామములో ఏముంది? శక్తి ఉంది. ఆ శక్తి గల నామంలో నువ్వు ప్రార్థన చేస్తే ఎడతెగ చేయి. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, నా ప్రార్థనకు జవాబు రావట్లేదు అనుకోవద్దు. తప్పనిసరిగా నీ ప్రార్థన ఆయన జ్ఞాపకం చేసుకుని జవాబు ఇచ్చేవాడు ఉంటాడు. నీకు ఉన్న సమస్యను తీర్చగలిగేవాడు ఉంటాడు. నీకున్న దుఃఖాన్ని తొడవగలిగేవాడు ఉంటాడు. నీకున్న వ్యాధిని బాగు చేయగలిగిన వాడు ఉంటాడు. నీకున్న ప్రతి దానిని కూడా చేయగలిగిన దేవుడు ఒకే ఒక దేవుడు. ఈ లోకంలో దానము నిన్ను ఏమి చేయలేదు, నిన్ను స్వస్థపరచలేదు. నీ దానము నిన్ను పరలోక రాజ్యానికి తోడుకుని వెళ్ళలేదు. ప్రార్థన నిన్ను ఆయన ఎదుట శక్తి కలిగినదిగా నిలవగలిగేదిగా చేస్తుంది. ఇది నా నుంచి ఒకవేళ నువ్వు ప్రార్థనలో నీరసపోయే వాడుకున్నావేమో, ప్రార్థన నిర్లక్ష్యము చేసిన వాడుకున్నావేమో, ఎడతెగక ప్రార్థన నేర్చుకో. దేవుడు గొప్ప కార్యం నీ కుటుంబములు, నీ వ్యక్తిగత జీవితంలో నీవు చూడని అద్భుత కార్యాలు ఇది నా నుంచి దేవుడు నీకు చెయ్యబోతున్నాడు. నమ్మిన వారందరూ దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, జీవ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. నేను వారవ దినాలుగా ప్రభువా మరి సంఘానికి సాయి గారి నిర్మల ఏం చెప్పాలన్నప్పుడు ప్రభువా